నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు ఎలా ఉన్నాయి, ఏమి వార్తలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏముంది, తెలంగాణలో ఏముంది, రెండు పేపర్లలో రెండు రాష్ట్రాల్లో పరిపాలన ఎలా ఉంది, ఏమి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలను తెలుసుకున్నాం. అలాగే తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. అలాగే ఢిల్లీలో ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ ఉంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 44 సీట్లు వరకు కైవసం చేసుకునే స్థితిలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయే స్థితిలో ఉంది. దాని పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మెయిన్ మీటింగ్స్ చూద్దాం. తర్వాత తెలంగాణలో వచ్చింది. ఫస్ట్ ఆంధ్రజ్యోతి. అమెరికా నుంచి మరో 487 మంది భారతీయ అక్రమ వలసదారుల తరలింపుపై సమాచారము విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ. ఇదేనండి. అమెరికా నుంచి మరో 487 మంది భారతీయ అక్రమ వలసదారుల తరలింపుపై సమాచారము విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ. అమెరికా అధికారులతో సంప్రదింపులు దురుసుగా ప్రవర్తించొద్దని విజ్ఞప్తి చేశామని వెల్లడి. ఐసీసీపై అమెరికా ఆంక్షలు. అదేనండి. అమెరికా నుంచి రోజుకు వలసదారులు వస్తూనే ఉన్నారు. నిన్న కూడా 487 మంది వచ్చారంట. మొత్తం ఇండియా బాట పడుతున్నారు. అమెరికా మొత్తం వలస అక్రమంగా ఉండే వాళ్ళందరినీ, వీసాలు సరిగా లేకుండా అక్కడ చదువుకొని పోయి జాబ్ చేసే వాళ్ళని, టైం అయిపోయినా ఉండే వాళ్ళని, పార్ట్ టైం చేసుకునే వాళ్ళని అందరినీ ఒక్కొక్కరిని పంపించేస్తుంది. అది మెయిన్ ఎయిటింగ్లో ఉంది. ఇంకా చూస్తే క్యారెక్టర్ ఖాళీ, విలువలు సున్నా, జగన్పై సోదరి శర్మిల మండిపాటు. ఆస్తుల కోసం తల్లికి చెల్లికి ఎన్ని పోటు పొడిచారు. సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. ఏం మాట్లాడాడో 40 నిమిషాలు జగన్ డిటెక్టివ్ చేశారంట. జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. ఆయన వద్ద పడ బాధలు నాతో చెప్పుకున్నారు శర్మిల గారు. చూడండి, విజయసాయిరెడ్డి జగన్ చేసిన పాపాలు, జగన్ చేసిన తప్పులు, సాయిరెడ్డిని ఎలా వాడుకున్నాడు అన్నీ శర్మిల గారితో చెప్పారంట. మా అన్నదికి విలువ సున్నా, క్యారెక్టర్ లేని మనిషి అని మన శర్మిల గారు చెప్తున్నారు. నిషేధ భూములకు విముక్తి. 22A నుంచి 38,000 ఎకరాలు ప్రైవేటు భూములకు స్వేచ్ఛ. చూడండి, జగన్ ఆయంలో సామాన్య రైతుల భూములకు చెర. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా వికృత క్రీడ. కూటమి సర్కారు వచ్చాక వేలాది ఫిర్యాదులు ఆ జాబితా నుంచి తొలగించాలని సీఎం నిర్ణయం. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములు 22A నుంచి బయటకు కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ. చూడండి, అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో భూములన్నీ బంజరు భూములు ఆక్రమించుకున్నారు, పేదోల భూములు ఆక్రమించుకున్నారు. వాటికన్నిటికీ ఇప్పుడు విముక్తి కలుగుతుంది. ప్రైవేటు భూములకు స్వేచ్ఛ వచ్చేట్టుగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము రెవెన్యూ అధికారులు చేస్తున్నారని రాశారు. ఇంటి లోగుట్టు తేల్చండి. ప్రతి నవరత్న లబ్ధిదారుడి డేటా తనిఖీ. పరిశీలనకు ప్రత్యేక యాప్. 18 ప్రశ్నలతో వెరిఫికేషన్. అనర్హులకు గుర్తించేందుకు చర్యలు. సెషన్ లైవ్కు ఆదేశము. చూడండి, అంటే నవరత్నాలని చెప్పి జగనన్న బటన్ నొక్కినాడు. అవి వాళ్ళ దాంట్లో ఎంత బటన్ నొక్కి ఎవరికొవరికి వినాయి, ఎందుకు కరెక్ట్గా దాంట్లో ఎవరన్నా ఇంకొకరు ఉండారా అది తెలుసుకునేదానికి సపరేట్ యాప్ అనేది చేశారంట. స్వర్ణాంధ్ర 2047కు సహకరించండి. స్వర్ణాంధ్ర 20 సహకరించండి అని మన సన్ ఫ్యామిలీ 1A ప్రొఫెసర్ 1 ఎంటర్టైన్మెంట్ లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర 2047కు
కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్ర సచివాలయం తొలిసారిగా వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీకి సీఎం చంద్రబాబు శుక్రవారం ఘనంగా స్వాగతము. 50% వృద్ధి రేటు సాధనకు అనుకూల సమయము. ఇంటికొకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాము. పాలనా పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అభివృద్ధిలో ముందుకు చేసేందుకు శ్రమిస్తున్నాము అని నిన్న నీతి ఆయోగ్ చైర్మన్తో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారండి. ఆ భేటీ విషయాలు కూడా ఇప్పుడు చెప్తున్నారు. అనుకూల సమయం, ఇంటికొకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దాము రాశారు. అమరావతి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇంకా అధికారికము. లాంఛనంగా కేంద్ర కేబినెట్ ఆమోదము. వాల్తేరు డివిజన్ ఇంకా విశాఖ డివిజన్. తూర్పు కోస్తా జోన్లలో కొత్తగా రాయగడ డివిజన్. కొత్త ఐటీ బిల్లుకు ఓకే. 2026 దాకా స్కిల్ ఇండియా. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ఉనికిలోకి వచ్చినట్లు అయింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జోన్ ఏర్పాటుకు లాంఛనంగా ఆమోదం తెలిపింది. కొత్త విశాఖపట్నం జోన్కు ఆమోదం తెలిపిందట. ఇంకా ఆర్బీఐ కరుణా కటాచము. రేపు రేట్ 6.5% నుంచి 6.25% తగ్గింపు. 5 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. తగ్గనున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయంట. అంటే 5 ఏళ్ళ తర్వాత వడ్డీ రేటు తగ్గించిందంట. నేడు ఢిల్లీ ఫలితాలు. 50 దాకా స్థానాలు గెలుస్తాము. బీజేపీ మళ్ళీ మేమే ఆప్. అది సిక్కోల్ వెదే తండేల్ కథ. జిల్లాలో 104 మృత్యుకార్య గ్రామాలు. స్థానికంగా ఉపాధి లేక తంటాలు. ఏటా దూర ప్రాంతాలకు వలస. పొరపాటున గీత దాటిన పొరుగు దేశాలు జైల్లో మగ్గాల్సిందే. 2018లో పాకిస్తాన్ బందీలుగా పలువురు జాలర్లు. 13 నెలల పాటు జైల్లో నరకయాతన. అదే ఇతివృత్తంగా సినిమా నిర్మాణము. చూడండి, సినిమా సిక్కోల్ అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉండే మత్స్యకారుల గురించి సినిమా తీశారంట. మార్పింగ్పై 9 గంటల విచారణ. ఒంగోలు పోలీసుల ముందుకు ఆర్జీవీ రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియాలో మార్పింగ్ ఫోటోలపై సుదీర్ఘ విచారణ. ఫైబర్ నెట్ సొమ్ముపై మౌనము. ఆయన సెల్ ఫోన్ అడిగిన విచారణాధికారి తీసుకురాలేదని వర్మ. కానీ స్థానిక వైసీపీ కార్యాలయాన్ని చూపిన సెల్ ఫోన్ లొకేషన్ పోలీసులకు వెళ్ళి ఎతికినా దొరకని వైనం. ఈసారి విచారణకు ఫోన్ తేవాలని స్పష్టీకరణ. వైసీపీ నేతల్లో వ్యక్తిగత పరిచయాలు లేవన్న వర్మ. మరో కేసులో ఎల్లుండి రావాలని సిఐడి నోటీసులు. చూడండి, మళ్ళీ రమ్మన్నారు. ఈసారి వచ్చేప్పుడు ఫోన్ తీసుకురమ్మని మన రాంగోపాల్ వర్మ చెప్పారు ఒంగోలు పోలీసు. ఆయగ్రీవ కేసులో కదలిన డొంక. మాజీ ఎంపీ ఎంబీబీ ఆస్తులు జప్తు చేసిన వీడి. రుద్రాశ్రయం కోసం కొన్ని సర్కారు భూములని నకిలీ పత్రాలు లాక్కున్న ఎంఈవి. సొంత అవసరాలకు ప్రభుత్వ భూముల వినియోగము. ఆయనకు మరో ముగ్గురికి 87.64 కోట్లు లబ్ధి. చూడండి, విశాఖపట్నం మాజీ ఎంపీ ప్రభుత్వ భూములను కూడా ఆయన సొంత భూములకు వాడుకొని లబ్ధి పొందాడంట. ఆయన జప్తు చేశారంట. నివేదికలు ఎందుకు తారుమారు చేశారు? అలా చేయమని మీపై ఒత్తిడి చేసింది ఎవరు? జీజీహెచ్ మాజీ అధికారి ప్రభావతిని ప్రశ్నించిన ఎస్సీ. రఘురామకృష్ణరాజు కస్టడీలో టార్చర్ కేసులో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ. విద్యా, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాల కోసం చిన్న కుమారుడి పెళ్లిలో ప్రకటించిన ఏపారవేత ఆదాని 10,000 కోట్లు విరాళం ఇచ్చాడంట. ఆయన కొడుకు పెళ్లిలో ఎవరికై విద్యా, వైద్య సేవా కార్యక్రమాల కోసం 10,000 కోట్లు విరాళమంట. ఆయన ఆదాని కొడుకు పెళ్లి కూడా నిడారంభంగా జరిగిందంట. ఇదేనండి ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ ఏం రాశారు
చూద్దాం. తెలంగాణలో ఏం రాశారనేది ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి ఢిల్లీకి వెళ్ళారు. ఆ ఢిల్లీలో ఉండే పరిస్థితి ఏమి అది తెలుసుకున్నాం. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడినారు ఏమనేది చూద్దాం. నాకు రాహుల్కు మధ్య అగాధము వట్టి మాట. ఆయనతో నా సన్నిహిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు అన్న మన చెప్పారు. అనిరుద్ రెడ్డి పిలిస్తే 10 మంది ఎమ్మెల్యే వెళ్తారా? వాళ్ళు ఎందుకు చేసుకుంటే తిరుగుబాటుని వక్రీకరిస్తారా? కేటీఆర్ను అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలని లేదు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. మేము చేసిన సర్వేలు బీసీలు పెరిగారు, ఓసీలు తగ్గారు. కేసీఆర్ సర్వే తప్పులు తడక ముస్లింల లెక్క తేల్చలేదు. మా సర్వేలో కోటా కోసం కోర్టుకు వెళ్లేందుకు వారికి ఛాన్సు. ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి బీజేపీయే. కులగణన పీసీసీ కార్యవర్గం పైన అధిష్టానంతో చర్చ. మంత్రివర్గ విస్తరణ అధిష్టానం అభిప్రాయం ప్రకారమే. ఢిల్లీ మీడియాలో ఇష్టగోష్ఠితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడండి, నాకు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ఏమి మధ్య గ్యాప్ లేదు. అదంతా తప్పు. అలాగే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ చేసుకుంటే ఫిరాయింపులు చేసినట్టేనా? అవన్నీ వట్టి మాటలు అని నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పిన మాటలు. అట్లాగే 19 మంది హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను ట్యాప్ చేశారు. హైకోర్టుకు తెలిపిన పీపీ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రావణ్ కుమార్ రావు బెయిల్పై ధర్మాసన విచారణ. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది. తాను జర్నలిస్టుమని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవన్న శ్రావణ్ కుమార్. బెయిల్పై తీర్పు రిజర్వు. రాధాకృష్ణరావు ముందస్తు బెయిల్ పిటిషన్. అది ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. వారు దావాస్కి వెళ్ళింది ప్రచారం కోసమే. బీఆర్ఎస్ సాయంలో పెట్టుబడులు తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. 2 సమావేశాల్లోనే మా సత్తా నిరూపించుకున్నాము. ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాము. పరిశ్రమ పెట్టుకుంటే భూమి, పెట్టకుంటే భూమి ఎనిక్కే. రాష్ట్రంలో హెచ్ఏసి రోబోటిక్స్ మరో 500 కోట్లు పెట్టుబడి. శ్రీధర్ బాబు. చూడండి, ఇంకొకటి దక్షిణ కోస్తా రైల్వే జోన్. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆమోదము కుదించిన వాల్తేరు డివిజన్ ఇంకపై విశాఖ డివిజన్గా మార్పు. 410 కిలోమీటర్ల విశాఖపట్నం డివిజన్ దక్షిణ కోస్తా జోన్లోకి, 680 కిలోమీటర్ల రామగూడ డివిజన్ తూర్పు కోస్తా రైల్వేలోకి. ఐటీ బిల్లులకు ఓకే. 8,800 కోట్లతో 2026 దాకా స్కిల్ ఇండియా. నిన్న అదే విశాఖపట్నం దక్షిణ కోస్తూ నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకపై విశాఖ డివిజన్గా మార్పు అని నిన్న కేబినెట్ ఆమోదం తెలిపారు. నేడు ఢిల్లీ ఫలితాలు. 50 దాకా స్థానాల్లో గెలుస్తాము బీజేపీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయి. మళ్ళీ మేమే ఆప్. పోలైన ఓట్ల జాబితా అప్లోడ్కు ఈసీ తిరస్కరణ. కేజ్రీవాల్. ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై ఆధారాలు చూపండి. కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు. అది సీఎం ఇలాకాలో బడిపిల్లలు పస్తులు. ఢిల్లీ బాసుల గల్లీ దోస్తులు. ఆకలి తీర్చడం కాదు, పేద విద్యార్థుల మధ్యాహ్నం భోజనంపై దృష్టి పెట్టాలి. మళ్ళీ కన్నీరు పెడుతున్న తెలంగాణ పల్లె. కేటీఆర్. అమెరికాలో కేఐబీసీ సదస్సుకు కేటీఆర్కు ఆహ్వానము. కలుషితం
ఆహారం పెడితే అరెస్ట్ చేస్తామన్న ముఖ్యమంత్రి మాట ఏమైంది? హరీష్ రావు. చూడండి, రాష్ట్రంలో కాంగ్రెస్ కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చూడండి, పిల్లలకు సరిగా అన్నం పెట్టట్లేదు, వాళ్ళ పస్తులు ఉండారు ఏది మన అని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న చేశారు. మీ సేవలో రేషన్ కార్డులు మనం ఈ రోజు నుంచి మీ సేవలో రేషన్ కార్డులు ఉన్నాయంటండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంట. నేటి నుంచి స్వీకరణ ఇది మీ సేవలో చూద్దాం ఉండండి. మీ సేవలో రేషన్ కార్డులు అంట. ఎవరైనా రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ రోజు నుంచి మీ సేవకి వెళ్ళి రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అంట. అది చూద్దాం. పిసిసికి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. ఖార్గేతో రేవంత్, ఉత్తమ్ బట్టి చర్చలు. వేణుగోపాల్తో వేరువేరు చర్చలు. వారంలోపు పిసిసి కార్యవర్గం ప్రకటన. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీపై దృష్టి. విద్యుత్ బస్సులపై తప్పుడు ప్రచారము. ఒక ఆర్టీసీ ఉద్యోగిని తొలగించిన సజ్జనార్. రేషన్ కార్డులది చూద్దాం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శనివారం నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా ఈ దరఖాస్తును స్వీకరించినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీలో అవలంబాల్సిన విధానము, అర్హతల గురించి ఇప్పటికే సబ్ కమిటీ ఇచ్చిన సూచనల ప్రభుత్వం ఆమోదించడం విషయం తెలిసిందే. చూడండి, ఈరోజు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారంట. తెలంగాణలో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చంట. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చిన వార్తలండి. ఇంకా మన అభిమాన పత్రిక సాక్షి చూద్దాం. సాక్షి వచ్చి ఫస్ట్ హైదరాబాద్ చూద్దాం. హైదరాబాద్లో ఏముంది అదే చూద్దాం. అంతకుముందు ఇది చూసే ముందు మన ఢిల్లీలో ఎంత ఉంది మెజారిటీ అదే ఒకసారి చూద్దాం. ఢిల్లీ ఎలక్షన్లో అయితే 25 ఆఫ్ ఉందండి. 45 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు వరకు బీజేపీ ఆల్మోస్ట్ గెలిచిపోయినట్టే ఇంచుమించు. ఇంకా సాక్షి తెలంగాణ చెప్పినాం కదండి. సాక్షి తెలంగాణలో ఏముంది చూద్దాం. కులగణన ఆధారంగానే స్థానిక సమస్యల్లో సీట్లు, పార్టీ పదవులు, పంపకాలు. ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గేతో సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీలో నిర్ణయము. ఈ అంశంలో తెలంగాణ దేశానికే నమూనాగా నిలవాలన్న ఖార్గే, వేణుగోపాల్ ఎమ్మెల్యేల అసంతృప్తి రానివద్దని, వారికి సమయం ఇవ్వాలని సూచన. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని స్పష్టీకరణ. గజ్వేల్ సభకు వచ్చేందుకు ఖార్గే ఓకే. పిసిసికి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మంది పైగా వైస్ ప్రెసిడెంట్లు. కార్యవర్గం ఏర్పాటుపై స్పష్టత నేడో రేపో ప్రకటించే అవకాశము. నిన్న అక్కడ పోయి కలిశారండి ఢిల్లీలో శుక్రవారం పార్లమెంట్లో ఖార్గేతో భేటీ అనంతరం పార్టీ ఎంపీలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి నిన్న కలిశారండి. మన ఢిల్లీకి పోయాడు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు, అక్కడ వాళ్ళందరినీ కలిసి చూసుకున్నాడు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు. ఢిల్లీ మీడియాలో సీఎం రేవంత్. బడి పిల్లల గొంతు తడిసేది ఎలా? తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ఎండలు పెరుగుతూ ఉండడంతో నానాటికి తీవ్రమవుతున్న సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా ఏలాది పాఠశాలలో ఇదే దుస్థితి. విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చిన డిఈఓలు. చూడండి, ఎండలు వస్తున్నాయంట, నీళ్ళ సౌకర్యము చూడలేదంట. కాలయాపన సరికాదు. మార్గదర్శి కేసులో ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.
వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. కౌంటర్లు వేయడానికి ప్రతిసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు. 2 వారాల గడువు ఇవ్వలేము. వారంలో అదనపు అప్డేటు వేయండి. ఆర్బీఐని ఆదేశించిన దిశబ్బ ధర్మాసనము. అది మార్గదర్శిని చిట్ ఫండ్ మీద కోర్టు కూడా కాలాపన ఎందుకు ఇన్ని రోజులు, దాన్ని త్వరగా తేల్చండి అని మార్గదర్శనం గురించి రాశారు. అన్ని గురించి రాశారు కానీ సాక్షిలో వైఎస్ షర్మిల గారి గురించి ఆయన మాట్లాడింది మటుకు రాయలే. చూడండి, న్యూస్ పేపర్ ఎలా ఉండాలంటే వ్యతిరేకత అదే రాయాలి, అది రాయాలి. కానీ వైఎస్ షర్మిల గారు జగన్ గురించి మాట్లాడింది రాయలేదు. ఆ 2 పత్రికలు రాసినాయి, ఇది ఉరివే రాయలేదు. ఇది మార్గదర్శనం గురించి మటుకు మెయిన్ పేజీలో రాసింది. అంటే వాళ్ళకి వ్యతిరేకత ఎవరైతే ఈ పత్రికలు కూడా పార్టీల పరంగా చెల్లిపోయినాయి. ఇప్పుడు మార్గదర్శనం గురించి మెయిన్ పేజీలో రాసింది, షర్మిల గారి గురించి ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజీలో రాశారు. కానీ సాక్షిలో షర్మిల గారు ఏం మాట్లాడింది ఒక వార్త కూడా లేదు, మెయిన్ పేజీలో లేదు. అది వారంలో స్థానిక షెడ్యూల్ బీసీ రిజర్వేషన్లపై 10న కమిషన్ నివేదికలు అందిన వెంటనే బీసీ ఇతర రిజర్వేషన్లు తేల్చనున్న సర్కారు. వారంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయంట, షెడ్యూల్ వస్తుందంట. దేశ గర్వించదగ్గ నటుడు అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోను విదేశీ సెలబ్రిటీలకు విజిటింగ్ ప్లేస్ చేస్తాము. ప్రధాని నరేంద్ర మోడీ అక్కినేనిపై రాసిన పుస్తకాన్ని నాగార్జున కుటుంబంతో కలిసి ప్రధానికి అందించిన యార్లగడ్డ. చూడండి, ఇదేనండి తెలంగాణలో సాక్షి. ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సాక్షిలో ఏం రాశారనేది ఆంధ్రప్రదేశ్ సాక్షిలో చూద్దాం. ఎందుకంటే ఇదే మనకు మెయిన్గా ఉంటుంది కాబట్టి ఇది చూద్దాం. విలీనము కిరికిరి, బడిలకు ఉరే మరి. కొన్ని విలీనము, మరికొన్ని మూసివేత దిశగా అడుగులు. మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వము. మండలానికి సగటున 10 నుంచి 15 బడులు మూతపడే ప్రమాణము. ఒక కృష్ణా జిల్లాలోనే 136 స్కూలు మూసివేత, మరో 314 విలీనము. 12,000 స్కూలు మూతపడతాయని ప్రాథమిక అంచనా. జీవో 117 ఉపసంహరణలో చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థుల తరపున తనకు ప్రణాళిక. మోడల్ ప్రాథమిక పాఠశాల పేరుతో 5 కిలోమీటర్ల దూరానికి తరలింపు. దీనికంటే జీవో 117 ఎంతో మేలంటున్న ఉపాధ్యాయులు. ఎంఈఓలు డమ్మీ రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు. తరలింపును వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో ఆందోళన. ఇది బడులు విలీనం గురించి రాశారండి. కొన్ని బడులు తీసేస్తారని, కొన్ని బడులు దూరం పెంచుతారనేది మెయిన్ ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్లో రాశారు. నెక్స్ట్ ఈ మార్గదర్శన కేసు గురించి కూడా మెయిన్ హెడ్డింగ్లో రాశారు. కాలయాపన సరికాదు, మార్గదర్శి కేసుపై ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి. ఈ కేసును త్వరగా తేల్చమని మెయిన్ రాశారు. నెక్స్ట్ విశాఖ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదము. పోస్ట్ ఫ్యాక్ట్ ఆమోదం తెలిపిన కేబినెట్. ఇది రైల్వే జోన్కు ఆమోదం తెలిపినట్టు రాశారండి. ఇంకా మెయిన్ వార్త ఏం రాశారంటే ఏపీ క్యాడర్పై కచ్చా, నాన్ ఏపీ క్యాడర్పై అపేక్ష. ఏపీ క్యాడర్ ఐఏఎస్లకు పోస్టింగ్లు. ఏపీ క్యాడరు ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవని కూటమి ప్రభుత్వము 8 నెలలుగా వెయిటింగ్లోనే 5 ఐపీఎస్, 9 మంది ఐఏఎస్ అధికారులు. కక్షపూరితంగా 4 ఐఏఎస్లపై సస్పెన్షన్. డిప్యూటీషన్పై రాష్ట్రానికి 4, ఇతర రాష్ట్రాల అధికారులు. మరింత మంది నాన్ ఏపీ క్యాడర్కు అధికారులు కావాలని పట్టు. కక్షపూరితంగా సస్పెండ్ చేసినారని రాశారు. ఆయన ఢిల్లీ నటిని తీసుకొచ్చి ఆయనను ఇబ్బంది పెట్టి నాశనం చేస్తే వాళ్ళు కక్షపూరితమా? ఎవరన్నా ఒక ఆమెను తీసుకొచ్చి ఒక ఐఏఎస్ ఐపీఎస్లు పోయి బాంబేకి తీసుకొస్తారా? ఆయన ఏమన్నా కూలీ చేసిందా, లేకపోతే ఏమన్నా అంతర్గత తీవ్రవాదా? చెప్పండి. ఐఏఎస్లు ఐపీఎస్లు పోయి తీసుకురావాల్సిన పని ఏముంది? ఆయన మిమ్మల్ని ఏం పెట్టింది? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా చేసిందా? అది ఎవరిదో కేసు మీరు పోయి చేసి అట్లాంటి వాళ్ళను సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. అట్లాంటి ఐఏఎస్ ఐపీఎస్ఎల్ని కక్షపూరితం అంట. ఎక్కడ కక్షపూరితం? నెక్స్ట్ పాత కుట్ర కొత్త సిర్రా.
వైఎస్ వివేక అంతకుడు, దస్తగిరి ద్వారా బాబు పన్నాంగము అంతకుడ. వైఎస్ వివేక్ అంతకుడు కాదండి, దాంట్లో హెల్ప్ చేశాడు. అతనేం చంపలేదు. చంపించిన వాళ్ళు అందరికీ తెలిసిందే కదా. అట్లాంటి వాళ్ళను వదిలేసి 5 ఏళ్ళు కాలక్రమం చేసి సొంతం చిన్నాయన్ని చంపేస్తే కూడా ఆ చంపేసిన వాళ్ళని పట్టుకోలేకపోయాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వరకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా తెలుస్తుందా అంటే ఎవరు చంపారనేది కూడా ఇంతవరకు లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళు ఇంతవరకు కూడా మనకు ఎవరో తెలియకలేదు. ఇట్లా 5 ఏళ్ళు చేసింది ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఏమి చేయలేకుంది. డాక్టర్ చైతన్య రెడ్డి తనకు కడప జైల్లో 20 కోట్లు ఆఫర్ చేశారంటూ మరోసారి తప్పుడు ఫిర్యాదు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు. గతంలో అదే ఆరోపణలతో దస్తగిరి వేసిన పిటిషన్ కొట్టేసిన కోర్టు. దస్తగిరిని జైల్లో చైతన్య రెడ్డి కలవలేదని నివేదిక ఇచ్చిన జైలు సూపరింటెండెంట్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఐజీ స్థాయి అధికారి విచారణలోనూ ఇదే నిర్ధారణ. అయినా సరే తప్పుడు ఫిర్యాదులతో గతంలో నివేదిక ఇచ్చిన ఘటనపై దిగువ స్థాయి అధికారితో మళ్లీ విచారణ. సీఎం చంద్రబాబుతో నరేరెడ్డి సునీత భేటీ. తర్వాత ఏగం పుంజుకుంటున్న కుట్ర కథ. అవును మరి, చంద్రబాబు నాయుడుతో కూతురు తండ్రిని చంపేస్తే ఏ కూతురైనా ఊరికే ఉంటుందా చెప్పండి? ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ప్రధానమంత్రితో కూడా కలుస్తుంది. మా నాన్నని చంపిన వాళ్ళు ఎవరో పట్టుకోండి అంటుంది. ఆయన ఏమంటుంది? మళ్ళీ మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఏం చేశారు? గడ్డి తిన్నారా? 5 ఏళ్ళు వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే 5 ఏళ్ళు ఉన్నారు కదా, మరి కూతురు కుట్ర పండుతుందంటే తండ్రిని చంపేస్తే ఏ కూతురైనా ఊరికే ఉంటుందా? మీరు చేయండి మరి. 5 ఏళ్ళు ఏం చేశారు? గడ్డి తిన్నారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము? సొంతం చిన్నాన్న చంపేస్తేనే పట్టుకోలేని ప్రభుత్వము పేద ప్రజల గురించి ఏం పట్టుకుంటుంది? తల్లి చెల్లినే బయట దోసేశారు. తల్లి చెల్లికి అన్యాయం చేసినారు అంటున్నారు. ఏది నిజం? వైఎస్ఆర్సీపీలోకి పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజనాథ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్. ఏఐసిసి సభ్యుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరిక. జగన్ నాయకత్వంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతా శైలజనాథ్. ప్రజా సంక్షేమాన్ని బాబు సర్కార్ గాలికి వదిలేసిందని ధ్వజము. శైలజనాథ్ గారు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యిందంట. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యిండు. మంచిదే. అధికారులు రావచ్చు పోవచ్చు, ఏముంది చెప్పండి? వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ పోతూ ఉంటారు రాజకీయ నాయకులు, అంతే. ఈ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి పోతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తారు. వాళ్ళంతా ఏం ప్రజాసేవ కోసమా? డబ్బు ఎక్కడ డబ్బులు ఉన్నాయంటే అక్కడ. ఈ పార్టీ నుంచి ఆదాయం లేదంటే ఆ పార్టీలోకి పోతారు, ఆ పార్టీ నుంచి ఆదాయం లేదు ఈ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి పోయినారు, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వస్తున్నారు. వాళ్ళంతా ఏం ప్రజాసేవ చేయడానికా? కాదు, అంతే. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక చేయూతనివ్వండి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్కు సుమన్ బేరీకి పుష్పకి స్పందిస్తున్న సీఎం చంద్రబాబు. 9 గంటలు 41 విచారణ అనంతరం స్టేషన్ నుంచి బయటకు వస్తున్న రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియా పోస్టుల కేసులో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 41 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. 90% ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చినట్లు సిఐ తెలిపారు. ఇదేనండి సాక్షి, ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే ఈనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లో కూడా చూసి ఏముంది ఏమి అనేది తెలుస్తుంది కదా. ఢిల్లీలో అయితే బీజేపీ గెలిచే స్థితిలో ఉండి గెలిచిపోయినట్టే ఉందండి ఇప్పటి వరకు సమాచారము. ఎందుకంటే అక్కడ కేజ్రీవాల్ మీద వ్యతిరేకత ఉంది, కానీ ప్లస్ ఈ అవినీతి, మద్యం దుకాణాల్లో ఈ మద్యం పాలసీల మీద కేసు అరెస్ట్ కావడం కూడా ఆయనకు కలిసి రాలేదు. అట్లా ఉందండి, ఏం చేస్తాం. అందువల్లనే ఈనాడు తెలంగాణ, అమ్మయ్య ఈఎంఐ తగ్గుంది, ఇంకా తగ్గునున్న వడ్డీ భారము 5 ఏళ్ల తర్వాత కీలక రేట్లు తగ్గించిన RBI. చెప్పు కదా, RBI ఇంట్రెస్ట్ వడ్డీ రేట్లు తగ్గించింది. ఈఎంఐ కూడా ఇంకా వడ్డీ రేట్లు తగ్గుతాయంట. 60 దాటాయా
ఈ కార్డు కలుపుతారు. మీకు 60 ఏళ్ళు దాటితే అవును, ఏటీఎం కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు అదే ప్రశ్నకు లేని వాళ్ళు ఉంటారు. మరి సీనియర్ సిటిజన్ల కార్డు అదేంటబ్బా అని అడగండి, దాని గురించి తెలుసుకోండి. సీనియర్ సిటిజన్ కార్డు కూడా ఉంటుందంట. త్వరలోని కులగణనకు చట్టబద్ధత. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేము. అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాము. మోడీ ఓబీసీ కాదు, నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు. కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందరేం లేదు. ఢిల్లీ మీడియా ఇష్టిగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వేసవికి ముందే కరెంటు మంట. వరుసగా రెండో రోజు 15,856 మెగావాట్ల డిమాండ్ నమోదు. నిరుడితో పోలిస్తే 11.07 అధికమన్న డిస్కంలు. కరెంటు కొనుగోలు సరఫరాకు 65,849 కోట్లు అవసరమని నివేదిక. చూడండి, కరెంటు అప్పుడే అవుతుంది. మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయము. ఉమ్మడిగా విడివిడిగా నాయకులు అభిప్రాయాలు సేకరించిన అధిష్టానము. మంత్రివర్గంలో చోటు చేసుకోవడం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ముఖ్య నాయకుల కుదరని ఏకాభిప్రాయం. ఉమ్మడిగా విడివిడిగా నాయకుల అభిప్రాయాలు సేకరించిన అధిష్టానము. ఛత్తీస్గఢ్లో మిగిలిన మావోయిస్టులతో తెలంగాణ వారు 90 మంది. నిఘా వర్గాల అంచనా, రాష్ట్రంలోకి చొరబడకుండా నిరంతర నిఘా. రేషన్ కార్డుల ఆశాభావాలకు శుభవార్త. మీ సేవలోనూ దరఖాస్తులకు అవకాశము. పాత వాటితో మార్పులు చేర్పులకు వెసులుబాటు కల్పించిన పౌర సరఫరాల శాఖ. చెప్తు కదా మీ సేవలో చేసుకోవచ్చని. ఢిల్లీ పీఠం దక్కేది ఎవరికి? ఆపు బహుజాప మధ్య హోరాహోరీ. నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. పరువు కోసం కాంగ్రెస్ ఆరాటం. వచ్చే వారం ట్రంప్తో మోడీ భేటీ. 12 నుంచి అమెరికాలో పర్యటన. అంతకుముందు ఫ్రాన్స్ వెళ్ళనున్న ప్రధాని మోడీ. 10 ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్ ముద్రట. లీక్ అయితే వెంటనే పరీక్ష కేంద్రాన్ని గుర్తించేందుకు చర్యలు. కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసుల్లోకి లాగొద్దు. నిర్దిష్ట ఆరోపణలుంటేనే చర్యలు తీసుకోవాలి. వరకట్న వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సెల్ ఫోన్ల ఆటలతో చిన్నారుల్లో వర్ణ ఆందిత్యము. పసిగట్టి రిషిని సాఫ్ట్వేర్కు రూపొందించిన హెచ్యు ఆచార్యులు శివరామ్ మాలే. అదేనండి తెలంగాణలో ఈనాడులో వచ్చినట్టు. ఇంకా తెలంగాణ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏమొచ్చిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏమొచ్చింది చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అయితే స్వర్ణాంధ్రకి 2047కు నిన్న వచ్చారు కదా, ఆయనతో కలిసి చేశారు. ఇప్పుడు ఢిల్లీ ఫలితాల్లో ఉంది. ఫలితాల్లో ఆపు బజార్ గోరావరి ముందంజలో కేజ్రీవాల్ అట్లా ఉంది. ఇంకా చూస్తే స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి. విశాఖతో పాటు తిరుపతి, అమరావతిని ప్రాంతీయ అభివృద్ధి హబ్బులుగా చేయాలి. తిరుపతి, చెన్నై, నెల్లూరులను టెన్ సిటీ చేసి అభివృద్ధిలో వేగము. వికసిత్ భారత్ 2047 సాధనలో దేశానికి ఏపీ మోడల్ అవుతుంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరితో భేటీలో సీఎం చంద్రబాబు. అదే రాశారండి. పెద్దిరెడ్డి అటిపు భూమి అక్రమంపై విచారణ. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగము. జీపీఎస్ ద్వారా కొలతలు తీసుకున్న బృందాలు. సాయంత్రం వరకు సర్వే చేపట్టింది. అక్కడ మొత్తం ఎంత విస్తీర్ణంలో భూమి ఉండేదానిపై రెవెన్యూ, అటవీ సర్వే శాఖల సిబ్బంది జీపీఎస్ ద్వారా కొలతలు తీశారు. దాని ఆధారంగా ఇందులో అటవీ ఇతర భూములు ఎంత మేర ఉన్నాయన్న దానిపై లెక్క తేల్చనున్నారు. అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన గత నెల 29న ఈనాడులో కథనం పరిశీలించింది. అందులో అంశాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్, ఎస్పీ, అనంతపురం సిఎఫ్లతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. అది
అంతే తెలుసా, పెద్దిరెడ్డి అక్రమ భూములన్నీ మీట మీద కూడా సర్వే చేస్తున్నారంట. అవి సర్వేలో ఏమేమి ఉండదు మొత్తం పెడుతున్నారంట. న్యూస్ టుడే విలేకరులపై జూలం, ఫోన్ లాక్కున్న కలెక్టర్, కేసు పెడతామని బెదిరించిన ఎస్పీ. అక్రమాల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ క్షేత్రస్థాయి పర్యటన, వార్తా కవరేజీకి వెళ్ళిన న్యూస్ టుడే విలేకరి అలీం బాసాపై చిత్తూరు కలెక్టర్ సతీష్ కుమార్, ఎస్సీ సిహెచ్ మణికంఠ జూలం ప్రకటించారు. అది ఇవి అండి మన ఆంధ్రప్రదేశ్ ఈనాడులో వచ్చినవి. వచ్చింది ఏది, స్వర్ణాంధ్ర సహకరించండి అని రాశారు. పెద్దిరెడ్డి భూముల అక్రమాలపై రాశారు. 2047 నీతి ఆయోగ్కు కూడా నిధులు ఇవ్వండి, సహకరించండి అని రాశారండి. ఇప్పుడు 3 పత్రికలు 2 స్టేట్లలో జరిగినవి చూసామండి. ఇంకా లాస్ట్లో చూస్తే మళ్ళీ ఢిల్లీ చూస్తే బీజేపీ ఢిల్లీ ఎన్నిక ఫలితాల ఆధిక్యంలోకి కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నిక ఫలితాలు ఆప్ 30, బీజేపీ 40, కాంగ్రెస్ 0. అదేనండి, బీజేపీ ముందంజలో ఉంది కాబట్టి 40 సీట్లు పైన వచ్చేసినాయి. ఇంకా ముందంజలో ఉంది కాబట్టి బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.